అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా కూడా సక్సెస్ అవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల కోసం కాబట్టి భాగస్వామ్యం కాదు, మనమే ఓన్ చేసుకోవాలి. ప్రభుత్వ సహకారం మనం తీసుకోవాలి. ఎలా ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఆరోగ్యం అనేది తీసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనం తినే ఆహారం మీద, మనం తాగే నీటి మీద, మన బాడీ మీద అవేర్నెస్, అవగాహన పెంచుకోవాలి. ఇది పెంచుకోకుండా మనం మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటే మన బాడీ ఆరోగ్యంగా ఉండటం అనేది జరగదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఐశ్వర్యం. ఐశ్వర్యం ఏంటండి? ఫైనాన్షియల్ లిటరసీ లేకుండా ఎవరు కూడా ధనవంతులు అవ్వలేరు, ఐశ్వర్యం క్రియేట్ చేయలేరు. ఎందుకని? మనం సంపాదిస్తాం పోగొట్టుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ లిటరసీలో మనం ట్రైన్ అయితే ఏమవుతుందంటే మనకు వచ్చిన డబ్బుని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, ఖర్చులు, ఆదాయం, అసెట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అదేవిధంగా చివరిగా ఆనందం. అంటే డబ్బున్నా ఆరోగ్యం ఉన్నా కూడా ఆనందంగా ఉండాలని గ్యారెంటీ లేదు. దానికి ఏంటంటే మానవ సంబంధాలు ముఖ్యం. దీనికి లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. మనం ఎంతో కష్టపడి 20 ఏళ్ల పాటు డిగ్రీలు చేస్తుంటాం, చదువుకుంటాం. దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెడితే కనుక మీకు ఆన్లైన్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామని తెలియజేస్తున్నాం.